నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, హరీష్ తెన్నేటి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, నాకు రిలీజియన్ గురించి మాట్లాడటం, ఒక సనాతన ధర్మం గురించి ప్రొజెక్ట్ చేయటం, మీతో నేను చాలా వీడియోస్ చూశాను, మీ వీడియోస్. మీతో ఈ సబ్జెక్ట్ మాట్లాడాలి అనుకునేటప్పుడు ఒక ఆస్పెక్ట్ వచ్చింది సార్ నాకు. కులం, మతం. అంటే ఇక్కడ కులాన్ని మోసే మతం గొప్పదా, లేదు మతాన్ని తోడు తీసుకొని వెళ్ళే కులం గొప్పదా? ఇక్కడ మతం వాదం వచ్చినప్పుడు రెండు మతాల వాళ్ళు కొట్టుకుంటున్నారు. కులవాదం వచ్చినప్పుడు రీసెంట్గా మనం ఒక పరువు హత్య చూసాం రీసెంట్గా. ఇలాంటి కులంతోని మనలో మనమే కొట్టుకుంటున్నాం. మతంలో కూడా మతాంతరంగా కూడాను, మతం పేరులో కూడా మనం కొట్టుకుంటున్నాం. కూడా ఎక్కడైనా కామన్ అనిపిస్తుంది. అసలు కులం మతం చెప్పేది ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ వచ్చేసి రెలవెన్స్ ఆఫ్ టైం చూసుకోవాలి. ఇప్పుడు నిజంగా కులాలకి ఆర్ ఇంకా ముందుకెళ్తే మతానికి ఓకే మనది లింక్ పెట్టుకుని మాట్లాడుకునే టైములు లేవు. ఒకప్పుడు కులం అంటే వాళ్ళ యొక్క వృత్తి నుంచి వచ్చినవి కదా. మతము ఒక మనస్సు నుంచి ఒక మతం తయారైనది. మనది ధర్మము. ఈ ఊరికే మాట్లాడాలి కాబట్టి అలా మనము వాడుకకి హిందుత్వము ఆర్ హిందూ మతము అన్నాం, కానీ ధర్మము ఇది నెంబర్ 1. సెకండ్, ఎనీథింగ్ ఈ ప్రపంచంలో ఏదైనా కానీ ఎనీథింగ్ మీరు నమ్మరు, ఫేక్ ఆధార్ కార్డులు చేయించుకుని ఫేక్ ఇన్సూరెన్స్ ఉందని ఊరికే వెళ్ళి అడ్మిట్ అయ్యి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏదైనా ఉంటే దాన్ని మిస్యూజ్ చేసే బ్యాచ్ ఉంటారు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దేన్నైనా మిస్యూజ్ చేసుకునే ఒక మూక ఎప్పుడు ఉంటారు. కులం పేరు అడ్డు పెట్టుకుని మిస్యూజ్ చేసేవాళ్ళు, మతం పేరు అడ్డు పెట్టుకుని మిస్యూజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అలా ఉన్నవాడిని తీవ్రంగా ఖండించాలి. నెంబర్ 1, వాడెవడో నా కులం కాదు అని హత్య చేశాడంటే ఈజ్ అ ఫూల్. డామిట్ ఈజ్ అ ఫూల్. నా ముందుకొస్తే చెప్పుతో కొడతాను కదా. అట్ ద సేమ్ టైము అది చూపించి మొత్తం అంతా తప్పు అని బ్లాంకెట్ వేయకూడదు. ఇది నెంబర్ 1. సెకండ్, మనకి ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫార్మ్ అయి వచ్చిందో కులమని, కులంలో మళ్ళీ ఇంకా కులాలు ఇంకా అట్లా డివైడ్ అవుతూ వచ్చి ఈ కులాన్ని మతాన్ని లింక్ పెట్టి చాలా పాలిటిసైజ్ చేశారు. నేనంటాను ఇప్పుడు బికాజ్ ఇట్ హెస్ చేంజ్డ్, ఇప్పుడు నో రిలవెన్స్ టు ఇట్. ఇప్పుడు దాని రిలవెన్స్ లేనప్పుడు అప్పుడు జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వాడుతున్న ఎవరైనా సరే దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్. ఇది ఫ్యాక్ట్. వాళ్ళు వాళ్ళ సొంత పనికి తప్ప దేనికి కులాన్ని వాడుకోవట్లేదు. సొంత పనికి వాళ్ళ పని జరగటం కోసం ఏదైతే వృత్తి పనిగా వచ్చిన కులం ఏదైతే ఉందో ఆ పని చెయ్యకుండా ఇప్పుడు లేదు వృత్తి. ఇప్పుడు వృత్తి ఎవరు ఏదైనా చేస్తున్నారు. నాకు తెలిసిన ఒక బ్రాహ్మణుడు మంచిగా హెయిర్ సలూన్ ఫ్రాంచైజీ తీసుకున్నాడు. తప్పేంటి? ఎవరు ఏదైనా చేస్తున్నారు ఇప్పుడు. బికాస్ వీఆర్ ఇన్ దట్ వరల్డ్. కాదని ఇది తప్పని ఇది తక్కువ అని చెప్పట్లే. అంటే ఇంతకుముందు కులాలు అలా చేశారు కాబట్టి ఇది నేను చేస్తానా అది నువ్వు చేస్తావా అనే పోయే రోజులు. ఇంకా వెనక్కి వెళ్ళట్టు మాట్లాడుకోకూడదు కూడా. ఇక్కడ మనం ఈ మధ్య కొంచెం గ్లోబలైజ్ అయ్యి మొబిలైజ్ అయ్యి వస్తున్నాం సార్. ఇన్ బిట్వీన్ అంటే నేను ఒక 20 years బ్యాక్ మా హస్బెండ్కి అన్నా అనమాట, నేను బ్యూటీషియన్ ఇది వర్క్ నేర్చుకుంటాను. నువ్వు చేసే పని ఏంటి, ఏం చేస్తానంటున్నావు? ఇంట్లో అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన ఒకటే ఒక ఆన్సర్ అనమాట, నువ్వు చేయాలనుకుంటున్న పని ఏంటి అని. ట్రూ. ఇప్పుడు ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ నుంచి మనం ఎదిగి ముందుకు వచ్చేసాం. ఇప్పుడు వెనక్కి వెళ్ళే పాయింట్లెస్. దాన్ని గొడవలకో లేకపోతే దాన్ని ఏదైనా సెన్సేషనలైజ్ చేయడానికో వాడుకోవాలి తప్ప దెర్ ఇస్ నో పాయింట్ నౌ. ఇప్పుడు ఎవడన్నా అలా బిహేవ్ చేస్తే నువ్వు అట్లాంటి పని చేస్తావా అంటే ఎవడు ఏ పనైనా చేసుకోవచ్చు, వాట్ నాన్ సెన్స్ అని అనొచ్చు ఇప్పుడు. బికాస్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్. సో
మనకు ఒక వృత్తిపరంగా వచ్చినవి అనేవి ఇప్పుడు లేవు. నిజంగా ఉన్నాయనుకోండి, వెరీ గుడ్, అవి మంచిగా చేసుకోండి, తప్పులేదు. ఎవరు ఏ కులం వాళ్ళు ఏ పని చేసుకున్నా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కులం ఎక్కువ ఈ కులం తక్కువ అన్నప్పుడు వస్తుంది ప్రాబ్లం. ఎప్పుడు ఏ కులము ఏ మతం ఎక్కువ తక్కువ ఉండదు. అలా ఉండేటట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తారు, వాళ్ళ తప్పు. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఫేస్ చేయలే, నేను ఎప్పుడు నేర్చుకోలే. నిజంగా ఎవరైనా ఫేస్ చేస్తుంటే వాడి బాధ వాడికి తెలుస్తుంది కదా. దట్ పర్సన్ విల్ రియాక్ట్. నీకేం తెలుసురా, నేను బాధపడ్డాను అంటాడు. నేనంటే అట్లా బాధపడి ఉంటే అందరం కలిసి పోరాడాలి. ఎట్ నౌ దిస్ సిచ్యువేషన్ ఎవ్వరు ఎక్కువ తక్కువ లేరు, ఉండకూడదు, ఉండరు. అండ్ బికాస్ ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. ఒక సిస్టమ్ తయారవుతుంది, దానిలో ఏ గడిబిడి ఉంది అని ఇంకో సిస్టమ్ తయారవుతుంది, అందులో ఏదో గడిబిడి ఉందండి ఇంకో సిస్టమ్. అలాగే ఎవ్రీడే ప్రాసెస్. ఎలక్షన్ అంత చాలా తెలివిగా పెట్టిన ఎలక్షన్, ఒక్క రక్తము చుక్క కూడా కారకుండా ఒక రాజు ఇంకో రాజుగా మారుతున్నాడు అని ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్లో ఈవీఎం స్కామ్ జరుగుతుంది, అదేదో స్కామ్ జరుగుతుంది, అందరూ వేస్తున్నారు, రిగ్గింగ్ జరుగుతున్నా, అందులోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయాలని చెప్తున్న వాడు నిజంగా రెవల్యూషనరైజ్డ్. ఎవరైతే ప్రాబ్లం చూపించి మొత్తం తప్పు అంటున్నాడో వాడు వాడుకుంటున్నాడు వాడి పొజిషన్ కోసం. ఇది క్లియర్గా పెట్టుకోవాలి మైండ్లో. దిస్ విల్ బ్రేక్ ద షాకల్స్. మనుషులందరూ, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అదేంటది, నన్ను వాడెవడో తప్పు అంటే నేను మొత్తం తప్పెలా అంటున్నాను అని కనుక ఆలోచించే స్పృహ వచ్చేస్తే, వాడెవడు నన్ను తిట్టాడు, నువ్వు ఇట్లాంటి కులపోడివిరా అని తిట్టాడు, వాడితో డీల్ చేస్తాను నేను. అట్లా అంటావా మీరందరికీ ఇట్లా అంటుండు, మా పౌరుషం మీకేం తెలుసురా అన్నాడు ఒకడు. దర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు ఇర్రెలవెంట్ విషయాల్లో గుంజి బురదలోకి లాగి మన కొడతారు. దిస్ డే టుడే ఇట్ ఈస్ ఇర్రెలవెంట్. నేను ఏ పనైనా చేసుకోవచ్చు. నేను నాకు నచ్చిన పని, టెక్నాలజీ ఉంది, చేసుకుంటున్నాను. ఒకప్పుడు ఆ సెక్టర్ వాళ్ళే వాడుకునేవారు. ఇది నెంబర్ 1. మనం కులాల విషయం మాట్లాడితే. మతం విషయానికి వస్తే మనది ధర్మం, వెరీ ఇంపార్టెంట్ ధర్మం ఇది. మనకి ధర్మంలో ఎంత డీప్గా చెప్పారంటే ఎవ్రీ దానికి ఒక ధర్మం ఉంటుంది. ఆపద వస్తే ఒక టైప్ ఆఫ్ ధర్మం, కోపం వస్తే ఒక టైప్, మన లోపల ఊపిరికి ఒక ధర్మం. ఊపిరికి, కెన్ యూ బిలీవ్ దట్? అలాగ ప్రతి దానికి ఒక ధార్మికమైన మార్గము చూపించారు. ధర్మ మార్గంలో వెళ్ళావా పుణ్యం వస్తుంది, ధర్మ మార్గం వెళ్ళలేదా పాపం వస్తుంది. నువ్వు రెండు అనుభవించాల్సిందే, అటు ఇటు తిరగలేవు. యూ హ్యావ్ టు లివ్ బోత్ అని మనకు క్లియర్గా చెప్పిన ధర్మం. అందుకోసమే మనది హిందూ ధర్మము, సనాతన ధర్మము, అంత ఫర్ ఎవర్ ఎగ్జిస్టింగ్ ధర్మము, ఫర్ ఎవర్. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉంటుంది. తప్పు ఆలోచనలు చేసేవాళ్ళు, తప్పుడు మీనింగ్ తీసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎవ్రీవేర్ ఉంటారు, ఎవ్రీవేర్. ఇక్కడెందుకు, పోనీ అడ్వాన్స్డ్ కంట్రీస్ పేర్లు చెప్పండి 10, అందులో ప్రాబ్లమ్స్ లేవని చెప్పండి, వెళ్ళిపోతే ఎక్కడి నుంచి. అన్నిట్లో ఉంటాయి. సమస్యలని పట్టుకుని దాన్ని వాడుకుని వాడు ఎవడన్నా సీటు కొట్టేయాలని, పొజిషన్ కొట్టేయాలని చూస్తున్నా అంటే వాడు దొంగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా తప్పు చేస్తున్నానంటే వాళ్ళని నిలదీయడం ఈజ్ అ ప్రాసెస్. కానీ తప్పు చేసిన వాడిని పెట్టి మొత్తం అందరినీ లింక్ చేస్తే రాంగ్. ఓకే, మనం రిలీజియన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? సనాతన ధర్మం. ఓకే ఓకే, రిలీజన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీకు చెప్తాను చూడండి. అంటే అందరూ ఒక లెవెల్లో అర్థం చేసుకోలేక ఒక క్లాస్లో రకరకాల పిల్లలు ఉంటారు. కొంతమంది స్లో లెర్నర్స్, ఫాస్ట్ లెర్నర్స్, అడ్వాన్స్డ్ లెర్నర్స్ అని ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్ డివైడ్ చేశాడు. బట్ మనకి ఎప్పుడూ అబ్జర్వ్ చేసి అందరూ ఆ కాన్షియస్నెస్లో ఉండర్రా. కొంతమందికి ఆవేశం ఉంటుంది, కొంతమంది తామసిక గుణంతో ఉంటారు, కొంతమంది సాత్విక గుణంతో ఉంటారు, కొంతమంది రాజసికంలో ఉంటారు. ఇలా రకరకాల గుణకర్మల ద్వారా రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఒక మతం ఆర్ రిలీజియన్గా ఎలా మారిందంటే, అసలు నాకు ఏం అర్థం కావట్లేదా, నాకు చదువు నోరు తిరగట్లేదు, మాట రావట్లేదు, భక్తి చేసుకో, కన్నప్పలాగా భక్తి చేసుకో. నాకు కొంచెం తెలుసు కానీ కూర్చుని చేసే ఓపిక లేదా, కర్మ చేసుకో. ఏదైనా చేసే పని
నిష్కామంగా కర్మ చేసుకో. అది కుదరట్లేదా, యు డూ జ్ఞానము. నాకు చదివింది ఎక్కుతుంది, ఇంకే పని చేయలేను, నేను ఊరికి తిరిగి చేయలేను, నాకు చదివితే బాగా అర్థమవుతుంది, జ్ఞానం చేసుకో. జ్ఞాన మార్గంలోకి వెళ్ళు. ఏదో రకంగా అందరినీ డివైడ్ చేసి ఒక పద్ధతి తయారు చేశారు. ఓకే, సో నాకు జ్ఞానం ఎక్కట్లేదు కాబట్టి ఒక పని చేయి, ప్రదక్షిణాలు చేయి, కొబ్బరికాయ కొట్టు, గంట కొట్టి అక్కడ కూర్చో, అలా దైవ సాక్షాత్కారం వస్తుంది నీకు. అలాగ ఒక మతముని డిజైన్ చేశారు బ్యూటిఫుల్గా. ఓకే, సో స్లోగా అక్కడ స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులు అయ్యాక ఎవరో చెప్పిన మాట, ఎవరో ఉపదేశించిన మంత్రము వాళ్ళకి వర్కౌట్ అయ్యి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అవుతారు. బికాజ్ మన దాంట్లో నెక్స్ట్ జన్మ ఉంటుంది కాబట్టి ఇలా ప్రయాణము సాగించి ఒక రోజుకి జ్ఞానం వస్తుంది. కాబట్టి నేను ఎక్కడ మొదలెట్టాలి తెలీదా, ఓకే గణపతితో స్టార్ట్ చేయి, వినాయక చవితి పందిళ్ళలో డెకరేషన్ చేస్తూ స్టార్ట్ చేయి, ఎలాగోలా స్టార్ట్ చేయని ఇష్టం, ఏమి చేయలేవా ఇట్లెట్లా అని పసుపుని ట్రయాంగిల్లో చేసి అదే గణపతి అనుకో అని మతము ఇన్ని రకాల మార్గాలు సూచించింది. అది ఇంపార్టెంట్గా అర్థం చేసుకోవాలి. దట్ ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు జంప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. ఓకే, జ్ఞానం అంతా వాళ్ళకే వస్తుంది, మనకేం రాదు అనేది కాకుండా ఇలా చేసుకోపోని. ఇది తక్కువ అంటే కాదు, కన్నప్పకు డైరెక్ట్గా శివుడు వచ్చాడే, పోనీ జ్ఞానం ఒక్కటేనా, మన ప్రహ్లాదు ఉన్నాడు. సో మెథడ్స్ ఆర్ డిఫరెంట్. ఆ మెథడ్ని ఒక సిస్టమ్ చేసి రిలీజియన్గా మార్చారు. మళ్ళీ యాజ్ ఐ ఆల్వేస్ సెల్, ఈ రిలీజన్లో తప్పు తీసేవాళ్ళు, ఇందులోంచి అమ్మమ్మ పిల్లి వచ్చిందంటే నువ్వు చచ్చిపోతావు, బల్లి పడిందంటే నువ్వు అవుట్ అయిపోతావు అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. దొంగలు ఎవ్రీవేర్ ఉన్నారు. ఊరికేలా స్కాన్ చూసి అన్న అంటే డాక్టర్ గుండెలు రాయబడుతుంది మనకి. అవును, లేరా మరి అలాంటి వాళ్ళు అన్నిట్లో ఉంటారు, అన్నిటిలో అలాంటి వాళ్ళు ఉంటారు. దాన్ని పట్టుకుని మనని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో హిందుత్వాన్ని వారు మన ధర్మాన్ని ముక్కలు చేయాలంటే ఈజీ మెథడ్. నిన్ను తక్కువ చేసి చూస్తున్నారా అనేసరికి అమ్మా నన్ను తక్కువ చేస్తున్నారనే ఈజీగా వచ్చేస్తాయి డిఫరెన్స్. నువ్వు అటు వెళ్ళావా, నిన్ను చి అన్నాడు అనుకో, ఈజీగా విడిపోవచ్చు. మనుషులు విడిపోవడం ఎంతసేపు, నీ కులంని తక్కువ చేశాడు వాడు అనగానే పౌరుషం వస్తుంది. అది వాడుకున్నారు ఈజీగా. తక్కువ చేసి చూడలేదంటావా అంటే డెఫినెట్లీ చూసుంటారు, నేనే చెప్తున్నా ఉండుంటారేమో, బట్ నాట్ రెలవెంట్ టు మీ నౌ. వాళ్ళెప్పుడో ఎవడో ఎందుకో తప్పు చూశాడు, నేనెందుకు ఇప్పుడు నీతో గొడవ పడాలి. చాలా ఇంపార్టెంట్ ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది. ఇర్రెలవెంట్ నౌ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ డ్యామేజింగ్ మై కోర్ ఎగ్జిస్టెన్స్. నా ధర్మము, నా భారతీయత మొత్తం పోయి అందరు చినిగిన బట్టలు కోడి జుట్టు వేసుకుని తిరగాల్సిన కర్మ నా భారతదేశానికి పట్టలేదు. మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మనకంటూ పద్ధతి ఉంది. అందులో తప్పులుంటే ఏరి కొత్తది తీసుకొస్తాం, మంచిగా దాన్నే చేసుకుంటాం. ఇది నేర్చుకోవాలి. ఇప్పటికి కూడా అప్పుడు మరి 1800లో వాట్ నాన్ సెన్స్, ఐఎమ్ నాట్ ఇన్ 1800, 2021లో ఉన్నా, 24లో 21st సెంచరీ, 25లో ఉన్నా. సో వై ఐ విల్ డూ దట్? నేను అక్కడెక్కడికో తీసుకెళ్ళి అప్పుడు అంటే అలాంటి వాడు, అలా నీ మతము లాంటి వాడు మా మతం లాంటి వాడు కాలు దొక్కాడు, ఇప్పుడు నేను కాలు దొక్కుతా అన్నట్టుంది. అమ్మ కాలు తొక్కిన వాళ్ళు పోయారు, తొక్కించుకున్న వాళ్ళు పోయారు. ఇప్పుడు ఇక్కడ గొడవ పెడుతున్నారు, విచ్ ఇస్ రాంగ్ అట్ ఎవ్రీ ఆస్పెక్ట్. మరి మాకు బాధ ఉండదా, మమ్మల్ని బయట పెట్టారా? డెఫినెట్లీ బాధ ఉంటుంది. అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి ముందుకెళ్దాం. ఓకే, నో డౌట్. భారతీయతను పోగొట్టుకోకూడదు, మన ధర్మాన్ని పోగొట్టుకోకూడదు, అన్నీ కలిసి ముందుకు తీసుకెళ్దాం. అది ఇంపార్టెంట్, అది తెలుసుకోవాలి. అండ్ మతము, కులము, ధర్మము ఇవన్నీ ఎవరి ఇంటి వరకు వాళ్ళు రెస్ట్రిక్ట్ అయి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఎవరి ఇంటికి వాడు రెస్ట్రిక్ట్ అయి ఉండాలి. నాకు ఇప్పుడు నా ఫ్యామిలీయా పక్క ఫ్యామిలీయా? నా ఫ్యామిలీ. నా అపార్ట్మెంటా పక్క అపార్ట్మెంటా? నా అపార్ట్మెంట్. నా కాలనీయా పక్క కాలనీయా? నా కాలనీ. నా సిటీయా పక్క సిటీయా? నా సిటీ. అలాగా పాజిటివ్ సెల్ఫిష్నెస్ పెరగాలి. నాది అనేది ప్రతి దానిలోని కూడా ఆపాదించుకోవాలి. నా దేశము,
నాది, దేశంకి వస్తే నాది. ఇద్దరు ప్రాబ్లం ఉంటే కూర్చుని సెటిల్ చేసుకోవాలి. అందరినీ కలపద్దు, మధ్యలో అందరినీ కలిపే ఛాన్సే లేదు, అందరికీ అప్లై చేయొద్దు. సొసైటీలో ప్రాబ్లమ్ని చూసే ప్రాస్పెక్ట్ వేరేగా ఉంది సార్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని ప్రాబ్లంలా చూడలేకపోతున్నారు. ఎందుకని? ప్రాబ్లం మనిషితో కాదు, ప్రాబ్లంతో కానీ మనిషికి ఆపాదిస్తున్నారు ఆ ప్రాబ్లమ్ని. ఎందుకు అలా ఎందుకు తయారయ్యారు? యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను మామూలుగా చెప్పాను అనుకోండి, వైరల్ అవ్వదు. అరవాలి, ఏ నువ్వెవడివిరా, నువ్వు చూసుకుంటారా అని తొడగొడితే వైరల్ అవుతాం. బికాస్ పబ్లిక్లో ఆ సెన్సేషనలిజము లేకపోతే ఇట్లా గొడవ పడుతూ ఉంటే చూస్తారు. హ్యూమన్ మెంటాలిటీ. ఇద్దరు గొడవ పడుతుంటే చూసి ఆనందించే మూడో వ్యక్తి ఉంటాడు ఎప్పుడు రోడ్డు మీద. అట్లాగా కులాల మధ్యలో గొడవలు పెట్టి ఎంజాయ్ చేస్తుంటాడు. అది వేరే దేశం వాడు కావచ్చు, వేరే మతం వాడు కావచ్చు, ఇంకో మతం, థర్డ్ మతం వాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అండ్ ప్రాబ్లమ్ని డైరెక్ట్గా సాల్వ్ చేస్తాం అనుకోండి, మసాలా ఉండదు. అందుకని పీపుల్ ఆ మసాలా కోసం అట్లా అన్నావా, అట్లా అన్నావంటే దాని ఆంతర్యం ఏముంటుంది, దాని వెనకాల నువ్వేమనుకుంటున్నావు, వెనకెందుకు రా, డైరెక్ట్ మొహమ్మద్ చెప్తున్నప్పుడు మొహమ్మదే తీసుకోవచ్చు కదా, వెనకెందుకు తీసుకుంటావు? ఒక అతను ఎవరు ఇట్లాగే శ్లోకం చదివి, ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా అన్నాడు. ఇంకొక అతను ఆ శ్లోకం అర్థం అది కాదు, దాని మీనింగ్ ఇది అని చెప్పాడు. మీరు ఏదైనా రాసేసుకుంటారు అని. వాడు రాసుకున్నది అలాగే ఉంది కాబట్టి అది చెప్పాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మార్చుకుని నేను తప్పే అర్థం చేసుకుంటాను కూర్చుంటే నెవర్ ఎండింగ్ అది. పోనీ దానివల్ల ఏమైనా సాల్వ్ అయిందా, ఏదైనా సాల్వ్ అయిందా, నెవర్ ఎండింగ్ అది. ఇది తొందరగా అర్థం చేసుకోకపోతే గొడవలు అవుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి. ఎవ్వరు ఆ ఉన్నవాళ్ళు మాత్రం హీరోలు అవుతారు, ఆ పొజిషన్లో తీసుకున్న వాళ్ళు మాత్రం బాగుంటారు. దిస్ హ్యాస్ టు కమ్ టు ఎవ్రీ వన్ అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ధర్మాన్ని కాపాడుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.